నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ వరలక్ష్మీ వ్రతం. అష్టైశ్వర్యాలను, దీర్ఘ సుమంగళి యోగాన్ని, సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని మనం ఎందుకు చేసుకుంటాం? అసలు ఈ వ్రతం ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న పవిత్రమైన కథ ఏమిటి? ఈ రోజు మనం ఆ దివ్యమైన గాథను తెలుసుకుందాం. పూర్వం ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు లోకకల్యాణం గురించి చర్చిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి పరమశివుడిని ఇలా అడిగింది: ప్రాణేశ్వర, భూలోకలో ఈ స్త్రీలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం ఎన్నో కఠినమైన వ్రతాలు, నోములు ఆచరిస్తారు. అలా కాకుండా అతి సులభంగా ఆచరించగలిగేది, సకల సంపదలను ప్రసాదించేది ఏదైనా ఒక ఉత్తమైన వ్రతముంటే దాని గురించి దయచేసి చెప్పండి అని కోరింది. ఆమె కోరికలోని ఆర్తిని గ్రహించిన పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడిగింది చాలా గొప్ప ప్రశ్న. స్త్రీలకు సర్వశుభాలను కలిగించే ఒక అద్భుతమైన వ్రతముంది. అదే వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతం ఎలా పుట్టిందో చెప్పే ఒక కథ ఉంది. శ్రద్ధగా విను అంటూ ఒక పవిత్ర గాథను వివరించడం మొదలుపెట్టారు. పూర్వం మగధ దేశంలో కుండినపురం అనే ఒక అందమైన పట్టణముండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. పేరుకు తగ్గట్టే ఎంతో సుగుణవతి, సౌందర్యవతి. భర్త అంటే దైవంతో సమానమని భావించే పతివ్రత. అత్తమామలను కన్న తల్లిదండ్రుల వలె ప్రేమగా చూసుకునేది. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడంలో, పేదలకు సహాయం చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుండేది. ఆమె వినయం, భక్తి, దయ చూసి ఆ ఊరి ప్రజలందరూ ఆమెను ఎంతో గౌరవించేవారు. చారుమతి ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని భక్తితో పూజించేది. ఆమె నిష్కల్మషమైన భక్తికి ఆ శ్రీమహాలక్ష్మి ఎంతో ప్రసన్నురాలేది. ఒకరోజు రాత్రి చారుమతి గాఢ నిద్రలో ఉండగా ఆమె కలలోకి సాక్షాత్తూ ఆ మహాలక్ష్మీదేవి వచ్చింది. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ పట్టు పీతాంబరాలు ధరించి సర్వాలంకార భూషితయై పద్మాసనంపై కూర్చుని ఉన్న ఆ దేవిని చూసి చారుమతి ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె పాదలకు నమస్కరించింది. అప్పుడు ఆ తల్లి ప్రేమగా చిరునవ్వు నవ్వి, ఓ చారుమతి, నీ భక్తికి, నీ సుగుణాలకు నేను ఎంతో మెచ్చాను. నేను వరాలను ప్రసాదించే వరలక్ష్మిని. నీకు, నీ కుటుంబానికి సర్వశుభాలు కలగాలంటే నేను చెప్పినట్లుగా ఒక వ్రతాన్ని ఆచరించు అని పలికింది. చారుమతి చేతులు జోడించి, అమ్మా, నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. నీవు ఆజ్ఞాపించిన వ్రతమేమిటో, దాన్ని ఎలా ఆచరించాలో దయచేసి వివరించు తల్లి అని వేడుకుంది. అప్పుడు వరలక్ష్మీదేవి ఇలా చెప్పింది: చారుమతి, రాబోయే శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను మనసులో నిలుపుకుని భక్తితో పూజించు. ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని అలంకరించి పూజామందిరంలో ఒక కలశాన్ని ఏర్పాటు చేయి. ఆ కలశంలో బియ్యం, పసుపు, కుంకుమ, నాణేలు వేసి, మామిడి ఆకులు, పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచి కొత్త వస్త్రంతో అలంకరించు. ఆ కలశంలోకి నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించు. తరువాత షోడశోపచారాలతో పూజించి 9 పోగిలతో చేసిన తోరాన్ని కూడా పూజలో ఉంచి ఆ తరువాత చేతికి కట్టుకో. నీ శక్తి కొలది పిండివంటలు, పండులు నైవేద్యంగా సమర్పించి ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వు. ఈ విధంగా ఎవరు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి ఇంట నేను స్థిరంగా నివసించి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, దీర్ఘ సుమంగళి యోగాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. అది కల కాదు, సాక్షాత్తూ ఆ జగన్మాత తనకు ఇచ్చిన ఆదేశం అని గ్రహించింది. ఆమె ఆనందానికి అవధులేవు. ఒళ్లంతా పులకరించిపోయింది. వెంటనే భర్తను, అత్తమామలను నిద్రలేపి తనకు కలలో జరిగినదంతా వివరించింది. వారందరూ ఇది దైవానుగ్రహం అని భావించి ఆ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని నిశ్చయించుకున్నారు. ఆ శుభవార్త ఊరంతా పాకింది. చారుమతి సుగుణాల గురించి తెలిసిన ఊరిలోని ఇతర స్త్రీలందరూ కూడా ఆమెతో పాటు ఈ వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధమయ్యారు. శ్రావణమాసం వచ్చింది. పౌర్ణమికి ముందు శుక్రవారం రాని వచ్చింది. చారుమతి పట్టణంలోని ఇతర స్త్రీలతో కలిసి దేవి చెప్పిన విధంగానే వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇళ్లన్నీ మామిడి తోరణాలతో, రంగవల్లలతో కలకలలాడాయి. అందరూ భక్తి శ్రద్ధలతో కలశాన్ని స్థాపించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజ ప్రారంభించారు. వారు మనస్ఫూర్తిగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ వరలక్ష్మీ నమస్తుభ్యం అంటూ కీర్తనలు పాడుతూ పూజ చేస్తున్నారు. నైవేద్యాలు సమర్పించి కథ చెప్పుకుని హారతి ఇచ్చే సమయానికి ఒక అద్భుతం జరిగింది. పూజ చేస్తున్న స్త్రీలందరి ఒంటిపైన ఉన్నపొలంగా బంగారు ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. వారి చేతులకు బంగారు గాజులు, మెడలు రత్నాల హారాలు, కాళ్లకు వెండి పట్టీలు, వారి ఇళ్లన్నీ నవధాన్యరాశులతో, బంగారు నాణీలతో నిండిపోయాయి. వారి ముఖాలు ఆనందంతో, భక్తితో వెలిగిపోయాయి. ఆ వరలక్ష్మీదేవి తమ పూజను స్వీకరించి తమను కరుణించిందని గ్రహించి వారందరూ ఆ తల్లికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. చారుమతికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు స్త్రీలందరూ తప్పకుండా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. చారుమతి భక్తి వల్ల లోకానికి అందిన ఈ అద్భుతమైన వ్రతం తరతరాలుగా స్త్రీలకు సౌభాగ్యాన్ని, సిరి సంపదలను, కుటుంబంలో శాంతిని ప్రసాదిస్తూనే ఉంది. అందుకే ఈ కథ విన్నా
చెప్పినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.